ఇక రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ ధర్నా చేపట్టింది. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనెంనేని సాంబశివరావు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని, అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనెంనేని డిమాండ్ చేశారు. ఇక జనాభా లెక్కలు, కులగణనను వెంటనే చేపట్టాలని, ఇక దరఖాస్తుదారులందరికీ కూడా సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, రాష్ట్రంలో సంభవించిన వరదలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడని వరద విపత్తును చూశామని, నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాలని ఎమ్మెల్యే కూనెంనేని అన్నారు. ఇక శాస్త్రీయ పద్ధతిలో పంట నష్టం అంచనా వేయాలని, ఎకరాకు 30,000 చొప్పున తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరద పట్టిన ఇండ్లకు నష్టాన్ని సరిగ్గా అంచనా వేసి నష్టపరిహారాన్ని ప్రకటించాలని కోరారు. ప్రాంతంలోని మున్నేరు, ఆకేరు ఆ రెండు వరదలు పొంగిపోవడం వల్ల విపరీతమైన నష్టం ఈ 100 ఏళ్ల కాలంలో ఎప్పుడు లేనంత నష్టం జరిగింది. అలాగే మా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఈ జిల్లాలో పెద్దవాగు, అలాగే కిన్నెరసాని వాగు పొంగిపోవడం వల్ల, ఇంకా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఈ జిల్లాలో కూడా పెద్ద నష్టం జరగడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నష్టాలన్నింటినీ వీటికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి వారు ఇచ్చేటువంటి భిక్షంగా కాకుండా ఎకరాకు కనీసం మేము అడుగుతున్నాం, ఎంత నష్టం జరిగిందో నష్టాన్ని అంచనా వేసి నష్ట ప్రకారం ఇవ్వాలని అడుగుతున్నాం. అది మీకు సాధ్యం కాకపోతే కనీసం మీరు 10,000 అన్నారు, ఇమీడియట్గా 30,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంటికి సంబంధించి ఇళ్ళు పట్టేసినాయి, నీళ్లు పట్టినాయి. నీళ్లు పట్టిన చోట కొన్ని ఇళ్ళు పడిపోయినాయి, కొన్ని మెత్తబడిపోయినాయి గోడలు. అటువంటి వాటికి కొన్ని చోట్ల వాళ్ళ ఇంట్లో బియ్యం కట్టు బట్టలతోనే బతికారు. చాలా చోట్ల ఇంట్లో బియ్యం లేవు, పప్పులు లేవు, ఉప్పులు లేవు. టోటల్గా మన ఏదైనా చిన్న టీవీ ఉంటే టీవీ కొట్టుకుపోయింది. అది ఏమీ మిగలలేదు. మేము చూసాము 2-3 రోజులు ఇక్కడే తిరిగాం. కిన్నెరసాని ప్రాంతంలో 3 రోజులుగా 4 రోజులు తిరిగాం.